సో మొత్తం ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ అనుకోవచ్చు, బ్లాక్ మండే అనుకోవచ్చు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఆసియాతో పాటుగా యూఎస్ షేర్స్ అన్నీ కూడా డమాలైన పరిస్థితి. ఇంకోవైపు 2020 తర్వాత నిఫ్టీ కూడా ఈ స్థాయిలో పతనం అవడం కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. సో మెయిన్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయండి? ట్రంప్ టారిఫ్స్ అండి మెయిన్. అంటే టారిఫ్స్ తో పాటు ఆయన క్రియేట్ చేసిన ఏదైతే అన్సర్టనిటీ, అంటే ఇంకా క్లారిటీ రాలేదు ఎవరికి. సో ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమైనా ట్రేడ్ నెగోషియేషన్స్ లో ఆయన పార్టిసిపేట్ చేసి ఏమైనా కొంచెం తగ్గిస్తారా, అసలు నెగోషియేషన్ అయిన తర్వాత కూడా ఆయన ఇదే స్టాండ్ మీద ఉంటారా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదండి. సో ఈ విధమైన ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో మార్కెట్స్ ఇంకొంచెం ఎక్కువగా ఫాలో అవుతున్నాయండి. బట్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మార్కెట్స్. అంటే ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ ఇంతలా పతనం అవ్వడానికి అయితే కారణం అయితే మనకి, ఇంతలా క్రాష్ అవ్వడానికి కారణం అయితే మనకి గ్లోబల్ సెల్ ఆఫ్ అనే చెప్పొచ్చండి. బట్ వేర్ ఇట్ హాస్ కమింగ్ ఫ్రమ్ మన ఇండియన్ డొమెస్టిక్ సిచ్యువేషన్ అయితే జిఎస్టీ కలెక్షన్స్ కానీ, ఆర్బీఐ రెపో రేట్ ఇప్పుడు కొంచెం తగ్గించడం కానీ, ఇంకా మిగతా అంశాలన్నీ కూడా మనకి పాజిటివ్ గా ఉన్నాయండి. సో ఎనీ టైం గ్లోబల్లో ఎప్పుడైతే కొంచెం ఈ రిలీఫ్ అనేది వస్తుందో ఇమ్మీడియట్ గా మన మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ మోడ్ లోకి వెళ్తాయండి. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీ, గ్లోబల్ సెల్ ఆఫ్ ఏ మన ఇండియన్ మార్కెట్స్ ఇంత ఇంత అంటే మన ఇండియన్ మార్కెట్సే కాదండి, హ్యాంగ్సంగ్, జపాన్, చైనా అన్ని మార్కెట్స్ కూడా 5 to 10% అనేది కరెక్ట్ అయ్యాయి. సో వీఆర్ ఆల్సో నాట్ ఎక్స్క్లూడెడ్ ఇన్ దిస్ బ్రూటల్ సెల్ ఆఫ్. ఇంకోటి మాధవి గారు, ఇప్పుడు ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఒకవైపు నష్టపోతుంటే గోల్డ్ రేట్ అనేవి కాస్త 3,000 వరకు తగ్గిన పరిస్థితి. అది కాస్త హ్యాపీ అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్స్ ఎప్పటికి మళ్ళీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందా? ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ ఇంపాక్ట్ అండి. అంటే గ్లోబల్ అంటే మిగతా మార్కెట్స్ అన్ని కూడా, ఏషియన్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ కానీ, లేకపోతే మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ అయినా మిగతా మార్కెట్స్, ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ ఎప్పుడైతే కొంచెం రికవరీ అనేది మనకి కనిపిస్తుందో ఇమీడియట్ గా మన మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే మనకి వెళ్తాయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఏప్రిల్ 10th నుంచి రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఏమైనా మనకి పాజిటివ్ గా కొన్ని రిజల్ట్స్ కానీ మనకి ఉన్నట్లయితే, మంచి రిజల్ట్స్ కానీ ఇవ్వగలిగితే మార్కెట్స్ వెళ్తాయండి కొంచెం బెటర్ పొజిషన్ లోకి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మనకి గ్లోబల్ మార్కెట్స్ తో పాటు మన రిజల్ట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ టైంలో అంటే ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వీక్ గా ఉన్నాయి. ఈ టైంలో మన ఇండియన్ ఎర్నింగ్స్ ట్రెండ్ కూడా ఏ మాత్రం వీక్ గా ఉంటే మళ్ళీ ఇంకొక స్టేజ్ లో సెల్లింగ్ అనేది బాగా జరుగుతుందండి. ఎప్పుడైతే ఎర్నింగ్స్ అనేవి ప్రైజెస్ కి కానీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇమ్మీడియట్ గా సెల్ ఆఫ్ అనేది, ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది అలాగే జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ ఎర్నింగ్స్ కూడా బాగాలేదు అనుకోండి, అంటే లాస్ట్ 1-2 quarters కొంచెం డిసప్పాయింట్ అయితే చేశాయండి ఎర్నింగ్స్ మార్కెట్ ని. సో ఈ ఎర్నింగ్స్ అయినా అట్లీస్ట్ Q4 ఎర్నింగ్స్ ఏప్రిల్ 10th నుండి మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎర్నింగ్స్ కానీ డిసప్పాయింట్ చేయకుండా కొంచెం మంచి పాజిటివ్ ఎర్నింగ్స్ కానీ మనం పోస్ట్ చేసినట్లయితే మార్కెట్ లో మీరు కొంచెం రికవరీ అనేది మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ 2 things అండి. ఈ మొత్తం ఈ వీక్ అంతా కూడా మనకి ఇలానే మార్కెట్స్ అయితే ఉంటుంది. బట్ రైట్ నౌ సపోర్ట్ లెవెల్స్ అన్నిటినీ కూడా మార్కెట్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో 23,000 ఈజ్ ఏ సపోర్ట్ అనుకున్నాము, 23,000 తర్వాత 23,550 అనేది అది కూడా బ్రేక్ అయిపోయింది. నౌ 22,000 బిల్లో కూడా మార్కెట్ ఇంత షార్ప్ కరెక్షన్ అనేది వచ్చేసింది. సో ఆల్ సపోర్ట్ లెవెల్స్ అయితే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు రైట్ నౌ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మనకి 21,550, 400 ఈ రేంజ్ లో ఉన్నాయండి. సో లెట్స్ హోప్ మార్కెట్స్ విల్ సెటిల్ డౌన్ అట్లీస్ట్ అబౌవ్ 22,000 అయినా మార్కెట్స్ కొంచెం అక్కడ అబౌట్ 22,000 క్లోజ్ అయితే బెటర్ అని మనం అనుకోవాలి. ఇంకోటి మాధవి గారు, ఇప్పుడు జపాన్ కానివ్వండి, అలాగే చైనా కానివ్వండి, ఈ దక్షిణ కొరియా, ఇవన్నీ కూడా చాలా వరకు నష్టాలు చవి చూస్తున్నాయి ప్రస్తుతం. అండ్ 2008తో పోల్చుకుంటే ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి కనిపిస్తుందా, లేదా కాస్త మెరుగ్గానే ఉందా అప్పటితో పోల్చుకుంటే? ఇప్పుడు కొంచెం డైనమిక్స్ అయితే మారాయండి. ఇప్పుడు ఎలా ఉందంటే చైనా కానీ, వియత్నాం కానీ, ఇండోనేషియా కానీ, ఇవన్నీ కూడా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల బాగా ఇంపాక్ట్ అయిన దేశాలని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే అంటే ఎఫ్ఐఐస్ కానీ ఇంకా ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే మేబీ ఈ వియత్నాంని, చైనాని, ఇండోనేషియాని కూడా పక్కన పెట్టి మన ఇండియాలో కొంచెం ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. సో ఇదొక్కటి కొంచెం పాజిటివ్, అంటే ఈ మొత్తం నెగటివిటీలో కూడా కొంచెం పాజిటివ్ గా కనిపించిన ఈ ఒక్క పాయింట్ ఏనండి. సో మేబీ ఎఫ్ఐఐస్ మైట్ టేక్ ఇండియా ఈజ్
కొంచెం బెటర్ పొజిషన్ లో ఉంది. ఈ మన ఇండియాలో వెళ్ళి ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు, అంటే మార్కెట్స్ ఎప్పుడైతే రికవరీ మోడ్ లోకి వస్తాయో, సో మళ్ళీ కానీ మనీ కానీ ఫ్లో అయితే, సో చైనాని, వియత్నాంని, ఇండోనేషియాని పక్కన పెట్టి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చండి. సో ఇన్ దట్ కేస్ ఆల్సో. అలానే మనకి క్రూడ్ ఆయిల్ కూడా అన్నిటితో పాటు, అంటే మెటల్స్ పడుతున్నాయి, గోల్డ్, సిల్వర్, క్రూడ్, క్రిప్టో కరెన్సీస్, ఈక్విటీస్. అంటే ఇది ఒక్క ఈక్విటీస్ కే ఆగిందని చెప్పడానికి లేదండి. ఈక్విటీస్ ని దాటి అన్ని ఎసెట్ క్లాసెస్ ని క్రాష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు క్రిప్టో కరెన్సీస్ ని మీరు చూసుకున్న 30-40% అందులో కూడా క్రాష్ వచ్చింది. అలానే మీరు గోల్డ్, సిల్వర్ లో కూడా ఒక 5% అనేది మీకు తగ్గింది. అలానే మనకి క్రూడ్ ఆయిల్ అయితే మనకి $63 కి వచ్చేసిందండి. అది కూడా మనకి పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే క్రూడ్ అనేది $62 కి వచ్చేసిందో, మన ఏదైతే ఇండియా ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉందో, అది మనకి ఎప్పటికైనా పాజిటివ్ అండి. సో ఈ మొత్తం సినారియాలో కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, అలానే కొన్ని. బట్ రికవరీ వచ్చిందంటే ఫస్ట్ రికవరీ మన ఇండియాలో వస్తుంది. అలానే ఫస్ట్ రికవరీ కొన్ని సెక్టార్స్ లో అయితే మనకి ఎక్కువగా కనిపించవచ్చండి ఇండియన్ మార్కెట్స్. అండ్ మాధవి గారు, ఫైనల్ ఇప్పుడు బ్లాక్ మండేస్ చాలా చూసాం, కానీ ఈ స్థాయిలో పతనం అనేది ఐ థింక్ 2008 తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఈ టైంలో గోల్డ్ ప్రైస్ 3000 తగ్గింది. ఫ్యూచర్లో ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మిగతా గోల్డ్ ప్రైసెస్ అయితే మేము అంత తగ్గేంత సినారియో అయితే మాకు కనిపించట్లేదండి. మేబీ అన్ని అసెట్ క్లాసెస్ కరెక్ట్ అయ్యాయని. ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ తో లింక్ అయి ఉంటాయండి. బట్ ఈ ట్రంప్ సినారియో వల్ల ఏ కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది అని అనుకోవట్లేదండి. అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు మీరు గమనించారంటే అందరూ రోడ్లపైకి వచ్చి నార్మల్, అంటే ఇవి దేశాలని దాటి, ఎకానమీని దాటి, ఈక్విటీ మార్కెట్స్, తర్వాత ప్రతి అంటే రెసిడెంట్, అంటే ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ట్రంప్ ఇంపాక్ట్ అనేది వచ్చేసింది కాబట్టి, సో ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశాలు లేవండి. ఎప్పుడైతే వరల్డ్ లో ఇన్ఫ్లేషన్ తగ్గలేదో, ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా గోల్డ్ కూడా తగ్గదు. సో మరీ ఎక్కువగా మీరు గోల్డ్ క్రాష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఓన్లీ అన్ని అసెట్ క్లాసెస్ క్రాష్ అవుతున్నాయి కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ మనకి ఒక 85,000 అట్లా మీరు గోల్డ్ అనేది వస్తే రావచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు.